రైట్, ఇక వివరాల్లోనికి వెళ్దాం. మరి కాసేపట్లో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నం బయలుదేరబోతున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను కలిసి భరోసా కల్పించనున్నారు. అయితే అంతకన్నా ముందు అనుకున్న రూట్ మ్యాప్కు పోలీసులు నిరాకరించడంతో కొత్త రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. పోలీసులు సూచించిన రూట్ మ్యాప్ ఆధారంగా జగన్ ఇబ్రహీంపట్నం చేరుకోనున్నారు. మంగళగిరి బైపాస్, కాజా వెస్ట్ బైపాస్, నల్లగుంట, గుంటుపల్లి మీదుగా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి జగన్ చేరుకుంటారు. రైట్, ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అంతేకాదు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా కొత్తగా ప్రణాళిక సిద్ధం చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. రైట్ జమీమా, మాజీ సీఎం జగన్ మరి కాసేపట్లో అంటే 10 గంటల 30 నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతూ ఉన్నారు. ప్రత్యేకించి ఏదైతే జగన్ పర్యటనకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే విజయవాడకు సంబంధించి కనకదుర్గ ఫ్లైఓవర్, గొల్లపూడి, భవానీపురం, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం ఈ ముందుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు ముందుగా ఈ రూటు భావించినటువంటి పరిస్థితి. కానీ NH-16 అంటే జాతీయ రహదారి కావడంతో అటు ఫ్లైఓవర్స్ మీద ట్రాఫిక్ జామ్ అవ్వడానికి కావచ్చు, లేదంటే జగన్ వస్తున్నారన్నటువంటి నేపథ్యంలో కార్యకర్తల తాకిడి చాలా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా వచ్చి ఒక్కసారిగా రోడ్లపైకి వస్తే ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు వేరే రూట్ను సూచించారు. అటు మంగళగిరి బైపాస్, కాజా వెస్ట్ బైపాస్, అదేవిధంగా నల్లగుంట, గుంటుపల్లి ఈ ప్రాంతం మీదుగా జగన్ కొద్దిసేపటి క్రిందటే ఈ రూట్ మ్యాప్ను మార్చడం జరిగింది. ప్రత్యేకించి మరి కాసేపట్లో జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారో ఏదైతే NTR జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకొని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించబోతున్నారు. అయితే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలంతా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ముఖ్యంగా ఇప్పటికే మాజీ మంత్రులు కొంతమంది, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు, ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలంతా కూడా జోగి రమేష్ నివాసానికి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆర్కే రోజా అక్కడకు చేరుకున్నారు. జగన్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్కే రోజా కూడా ఇక్కడికి వచ్చి జోగి రమేష్ అక్కడ జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసుకున్నారు. ఈరోజు జగన్ వస్తున్నటువంటి నేపథ్యంలో మరి జగన్ ఎలాంటి అంశాలు ప్రస్తావించబోతున్నారు, జోగి రమేష్ నివాసంకు వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులతోనూ, ఆయన తండ్రితోనూ, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరితో కూడా మాట్లాడినటువంటి తర్వాత క్యాడర్తో కూడా కొంతమందితో ముచ్చటించే అవకాశం కనబడుతుంది. అనంతరం మీడియాతో మాట్లాడితే కనుక ఎలాంటి అంశాలు జగన్ ప్రస్తావించబోతూ ఉన్నారు, ఎందుకనంటే ఇప్పటికే అటు దాడి జరిగినటువంటి నేపథ్యం, అసలు దాడి జరగడానికి గల కారణాలు ఏంటనేది వారి క్యాడర్కు అదేవిధంగా జోగి రమేష్ నాయుడికి తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి దీనిపైన ఎలాంటి జగన్ ప్రత్యుత్తరం ఇవ్వబోతున్నారు అనేది, ప్రభుత్వానికి ఎలాంటి ఛాలెంజ్ ఇవ్వబోతున్నారంటే అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు, ఇబ్రహీంపట్నం చేరుకుంటూ ఉన్నారు ఒక్కొక్కరుగా. అదేవిధంగా అటు వచ్చినటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా పార్టీ చేసింది. మరొక వైపు ఏదైతే ఇటు పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున జగన్ పర్యటన నేపథ్యంలో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ సీఎం కాబట్టి ఖచ్చితమైనటువంటి అన్ని చాలా భద్రతను కూడా పాటిస్తున్నటువంటి పరిస్థితి. దాడి పొడుగుతో కూడా క్లియరెన్స్ ఇప్పటికే ఇచ్చిన, ఏదైతే కొత్త రూట్కు కూడా ఇప్పటికే క్లియరెన్స్ వచ్చింది. జగన్ సజావుగా అక్కడి నుంచి తాడేపల్లి నుంచి ఇటు గుంటుపల్లి మీదుగా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరిగినాయి. మరి కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి జగన్ అయితే బయలుదేరిపోతున్నారని చెప్పుకోవచ్చు. జమీమా, అప్డేట్స్ రాజ్ కుమార్.